ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గం పులివెందుల్లోని వెంపల్లి పట్టణంలో ఓ భారీ యాజమాన్యం ఉదయాన్నే మద్యం అమ్ముతోంది. అయినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ యాజమాన్యం ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై కోడి కూయకముందే మద్యం అమ్ముతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గం పులివెందుల్లోని వెంపల్లి పట్టణంలో ఓ భారీ యాజమాన్యం ఉదయాన్నే మద్యం అమ్ముతోంది. అయినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే మద్యం అమ్ముతున్న అధికారులను పట్టించుకోవడం లేదని ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ యాజమాన్యం ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై కోడి కూయక ముందే మద్యం అమ్ముతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న భారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో వెంపల్లిలో కోడి కూయక ముందే బార్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న స్థానికులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రమిణి. ఏదైతే కడప జిల్లా వెంపల్లి పట్టణంలో ఉన్నటువంటి బార్ నిర్వాహకులు అయితే కనుక ఇష్టారాజ్యంగా మద్య వ్యాపారం చేస్తారనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తరచుగా రోజు చూసుకుంటే కనుక ఉదయం 4 గంటల నుంచి కూడా బార్ షాపులు తెరిచి మద్య అమ్మకాలు కూడా పూర్తి స్థాయిలో విక్రయిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. అయితే మొత్తంగా ఓన్లీ వెంపల్లి అని చెప్పవచ్చు, వెంపల్లి చెప్పకూడదు కానీ అటు పులివెందల, ఇటు జమ్మలమడుగు, అలాగే పొద్దురుడు పట్టణాల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం 4:30 గంటల నుంచి కూడా ఈ మద్యం విక్రయాలు అయితే కనుక పూర్తి స్థాయిలో జోరుగా అందుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వెంపల్లి పట్టణం అయితే మరీ దారుణంగా చెప్పుకోవచ్చు. కేవలం సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల అలాగే వేంపల్లి పట్టణంలో అయితే కనుక మద్యం విక్రయాలు అయితే కనుక పూర్తి స్థాయిలో యథేచ్ఛగా ఉదయించగలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 5:30 కూడా ఈ బార్లు కూడా తెరుచుకొని మద్య అమ్మకాలు విక్రయిస్తారు. మరో పక్క అయితే కనుక ఏదైతే చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అటువైపు కూడా కన్నెత్తి చూడని పరిస్థితులు నెలకొన్నాయి. మరో పక్క చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, స్థానికులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇదేంటి అని చెప్పి అక్కడ పోలీసులు కూడా నిలదీస్తున్నా కానీ పోలీసులు కూడా పట్టించుకొని పాపాన పోతుంది. అయితే అటు ఎక్సైజ్ అధికారులు, ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే బార్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒత్తాసు పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇలాగే ఉంటే కనుక పెద్ద స్థాయిలో ఉద్యమం తీసుకొస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పినట్టుగానే ఏమీ లెక్క చేయకుండా బార్ నిర్వాహకులు అయితే కనుక ఉదయం ఓపెన్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్నా కానీ వీడియో తీస్తున్నా కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా బార్ నిర్వాహకులు అయితే కనుక ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో బార్లు ఓపెన్ చేసి మద్య అమ్మకాలు అయితే కనుక యథేచ్ఛగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ.